హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అండి. నేను ఇది ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తున్నాను. ఓకేనా, ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ అంటించుకుంటున్నాను అండి. గిన్నె పెట్టుకొని నేను నందిని పాలు యూజ్ చేస్తున్నాను అండి, 1/2 లీటర్వి. కొంచెం పచ్చి పాలు కూడా పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పౌడర్ మిక్స్ చేసుకోవడానికి. ఓకేనా, కస్టర్డ్ పౌడర్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయండి, దాన్ని చూసి ఫాలో అవ్వడమే. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ నేను యూజ్ చేస్తుంది ప్రోడక్ట్. ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ముందుగా ఒక 2.5 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలి, దాన్ని పేస్ట్లా కలుపుకోవాలండి. తర్వాత ఇంక మిల్క్లో యాడ్ చేసుకోవాలి మరిగిన తర్వాత. ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానిపైన. ఓకేనా, ఎవరికైనా తెలియనప్పుడు ఇలా కూడా ఫాలో అవ్వచ్చు. మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూస్తే కొంచెం ఐడియా వస్తుంది మనకి. ఓకేనా అండి, నాకైతే ఇది నియర్లీ ఒక 10-15 మినిట్స్ పట్టిందండి, అంతే. ఫ్రిడ్జ్లో కొంతమంది ఏంటంటే బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఐస్ క్రీమ్లా వస్తుంది. నేనైతే డీప్ ఫ్రిడ్జర్లో పెట్టలేదండి, మామూలు ఫ్రీజర్లోనే ఉంచి కొంచెం చల్లగా అయిన తర్వాత పిల్లలకి ఇచ్చేసాను. ఎందుకంటే మా క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి ఏంటో. సో అందుకని చెప్పి పిల్లలు అడుగుతున్నారు కాబట్టి చేశాను. ఓకేనా, మా బ్రదర్కి కూడా బాగా నచ్చింది, మంచిగా తిన్నారు. మా హస్బెండ్ నేను తినలేదులేండి, కొంచెం కోల్డ్ కాఫ్ వచ్చింది. ఇదిగోండి కొంచెం 3 టేబుల్ స్పూన్స్ పౌడర్ని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను అండి. పచ్చిపాలు అలా కలుపుకుంటున్నాను అనమాట, ఒక పేస్ట్ లాగా. పల్చగా కలుపుకోవాలండి, మరి తిక్కుగా కలుపుకోవద్దు. కాకపోతే నేను నెక్స్ట్ డే తిన్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ కూడా కొంచెం ఉంటే నేను తిన్నాను అనమాట, టేస్ట్ బాగుందని ఇంకా రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ పాలు ఒక పొంగిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం పాలు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ పౌడర్ వేస్తున్నాం కదా, మనకు ఒక 5 మినిట్స్ మనకి అది ఆ పౌడర్ దాంట్లో మిక్స్ అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఒకవేళ మనం అయిపోయింది, మరిగిపోయింది, మనకి దాంట్లో కలిసిపోయింది అనుకుంటే వెంటనే ఆపేయాలి స్టవ్. ఓకేనా, అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా మన చాయిస్, ఎందుకంటే గిన్నె వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. నేను షుగర్ అయితే కనుక ఒక గ్లాసున్నర యాడ్ చేస్తున్నాను, ఎక్కువ షుగర్ యాడ్ చేయట్లేదు. చెప్పాను కదా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, అందుకని చెప్పి నేను ఐస్ క్రీమ్ చేశాను అన్నట్టు చేశాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి 2 టీ గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను షుగరు. ఓకేనా, షుగర్ కరిగే వరకు స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. వేసేటప్పుడు కూడా కలుపుతూ ఉండాలండి. నాకు తెలియక నేను కలపలేదన్నమాట, యాక్చువల్లీ వెంటనే కలుపుతూ ఉండాలి. వేసి అలా ఉంచకూడదు, స్పూన్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం. ఓకేనా, ఇంకా తర్వాత ఇంకా ఫ్రూట్స్ మన ఇష్టం అండి, మన ఏమైనా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు దీనిలో. అంటే ఫ్రూట్స్లో మ్యాంగో కానీ బనానా, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు. ఒకవేళ కొంతమంది ఫ్రూట్స్ లేకపోయినా చెరీస్ చిన్న చిన్నవి వస్తాయి కదా మనకు, పల్ప్స్ లాంటివి, అవి యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి, తినేటప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఫ్రూట్స్లా చేశాను అనమాట. నేను ప్రొమోగ్రానైట్ యాపిలే వేసానండి, ఎందుకంటే నేను చేసింది కొంచెం క్వాంటిటీ. సో అందుకని ఎక్కువ ఫ్రూట్స్ వేస్తే మళ్ళీ మంచిగా అనిపించదు, ఎగటగా అనిపించేస్తుంది ఓవర్ ఇదిగా. ఫ్రూట్స్ కూడా కట్ చేసుకునేటప్పుడు యాపిల్ అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. నాకు తెలియక నేను పెద్ద ముక్కలు కట్ చేసేసాను, కానీ టేస్ట్ అయితే బాగుంది కాబట్టి తినేశారు. కానీ ఎవరికైనా యూస్ అవుతుంది కదా అది కూడా అని చెప్పి చెప్తున్నాను. పాలు అలా కలుపుకుంటూనే ఉండాలి. అయిపోయింది అనుకుంటే వెంటనే ఆపేసేయండి, అలా ఉంచొద్దు. నేనైతే ఫస్ట్ పాలు ఇలా కనిపించగానే ఇరిగిపోయినాయా ఏంటి అని భయపడ్డాను. బట్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అంతా చూసుకున్న తర్వాత అసలు మంచిగానే అనిపించింది, బాగానే ఉంది అసలు. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక ప్లేట్ పెట్టాను, ఎందుకంటే అడుగున ఎంత చేసినా మనకి వేడిగా ఉంటుంది కదా. నేను అయితే 6లో పెట్టుకున్నాను అంతే.
పైన వచ్చి డీప్ ఫ్రిడ్జ్ ఆప్షన్, కానీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇదిగోండి యాపిల్స్, నేను ముందుగానే ప్రొమోగ్రానైట్ అంతా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇది మా పిల్లలు వీడియో తీస్తున్నారు, ఏమనుకోద్దు క్లారిటీ లేకపోతే. ఇంతకన్నా మంచిగా ఏమైనా చేయొచ్చు అంటే కూడా నాకు కింద చెప్పండి, ఏమైనా నాది మిస్టేక్ ఏమైనా ఉందా అన్నా సరే, ఓకేనా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకైతే టేస్ట్ బాగుంది, నేను అందుకని ఇలా చేశాను. మీరు ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా, ఇంకా డిఫరెంట్గా చేయొచ్చో కూడా నాకు చెప్పండి, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదిగోండి ఇంకా బౌల్స్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంటే అది మంచిగా ఇంకా గెడ్డలా వచ్చేది. యాపిల్ కూడా చెప్పాను కానీ కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తే ఇంకా సూపర్ అనమాట. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నావి రెస్టారెంట్ వీడియోస్, నాన్ వెజ్ వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా యూస్ అవుతుందంటే చూడండి, ఓకేనా. బాయ్.